ఏపీ టుడే న్యూస్. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సన్నపేట మండలం మడపం గ్రామంలో ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు ఉమ్మడి లోక్సభ అభ్యర్థి మరియు ఉమ్మడి శాసనసభ అభ్యర్థి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ బగ్గు రమణమూర్తి గారు మరియు ఉమ్మడి నర్సన్నపేట మండల నాయకులు, కార్యకర్తలు. అదే 3000 చేస్తామని 5 సంవత్సరాలు మూలిగే మన పండగకి 3000 చేసినాడు. అదే మనం వచ్చి ఉంటే 3000 చేసి ఉందాం. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే 4000 రూపాయల పెన్షన్, అదేనా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కలిపి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రైతాంగానికి ఆవేళ వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు ఇచ్చాం, ట్రాక్టర్ ఇంప్లిమెంట్లు ఇచ్చాం, కోత మిషన్లు ఇచ్చాం, నూరు మిషన్లు ఇచ్చాం, అడిగినట్టు ఆయిల్ ఇంజన్లు ఇచ్చాం. ఈవేళ మనుషులు కలిపి వాళ్ళు ఇచ్చుకునే దుస్థితిలో ఈ ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మహిళలకు కలిపి ఏవో కార్యక్రమాలు ఉన్నాయి. సూపర్ 6లో రైతాంగానికి ఉన్నాయి, యువతకు ఉన్నాయి. అన్నీ మన పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు సవివరంగా చెప్తారు. ఒకటే నేను మనవి చేస్తున్నాను, మేము న్యాయంగా ధర్మంగా 2014 నుంచి 19 వరకు మీరు రమణమూర్తి పనిచేశాడంటే ఆ పదవిని నా వ్యక్తిగతంగా నా గురించి కానీ, నా కుటుంబ సభ్యుల గురించి కానీ, బంధువుల గురించి కానీ వినియోగించకుండా ఏ ప్రజలతో ఎన్నుకోబడ్డానో ఆ ప్రజలకి, ఆ ప్రాంతాలకి నేను కష్టపడి పనిచేస్తానని విశ్వాసం ఉంటే మళ్ళా నాకు ఓటేయండి. మళ్ళా అదే పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు మన పార్లమెంట్ సభ్యులుగా కాదు, చాలా అవసరం కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. పెన్షన్ విధానం పెట్టిందే తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీ రామారావు 35 పెన్షన్ పెడితే చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు చేసినారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ 200 ఉంటుంది. మన పాంపులు కాల్చడానికి సత్తాగా ఉంటుంది, అన్ని నీళ్ళు తిరగడానికి సత్తాగా ఉంటుంది. కానీ మీరు మీ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి వ్యక్తికి ఓట్లు అడిగినట్టు భావించండి. మళ్ళీ నేను వస్తాను, ప్రతి వీధిలో వెళ్తాను. అలాగే మళ్ళీ ఈ వేదిక ద్వారా మీకు కోరుకుంటున్నాను. మడపం పెద్దలారా, ఈవేళ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఈవేళ ఈ రాష్ట్రానికి ఒక సైకో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే భారత